పశ్చిమాసియాలో శాంతి అనేది ఎండమావిలా మారుతోంది. 5 రోజుల పాటు దాడులకు విరామం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మునుపెన్నడూ లేని విధంగా విధ్వంసానికి దిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ ఏకంగా 15,000 బాంబులు వేసింది. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ నగరాలపై క్లస్టర్ వార్ హెడ్లతో విరుచుకు పడింది. ఈ యుద్ధ జ్వాలలు పొరుగున ఉన్న కువైట్ కి కూడా పాకాయి. కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు దాడి చేయడంతో అక్కడి ఇంధన ట్యాంకులు పేలిపోయి భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. అసలు ట్రంప్ విరామ ప్రకటన తర్వాత యుద్ధం ఎందుకు ఇంత ఉధృతమైంది? ట్రంప్ మాటని లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఎందుకు ఇంత దూకుడుగా ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా మళ్లీ మంటల్లో చిక్కుకుంది. ఒకవైపు కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్నాయన్న సంకేతాలొస్తుండగానే మరోవైపు భూమి, గగనం, సముద్రం ఇలా అన్ని చోట్ల దాడులు మరింత ఉధృతమవుతున్నాయి. శాంతి చర్చలు కేవలం మాటలకే పరిమితమైపోయాయా లేక యుద్ధ వ్యూహాల్లో భాగంగా వినిపిస్తున్నాయా అన్న అనుమానాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించిన ఒక్కరోజు కూడా అవ్వకముందే ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులతో ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. ఇరాన్పై ఇప్పటి వరకు ఏకంగా 15,000 బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దీంతో ఇప్పుడు జరిగేది సాధారణ యుద్ధం కాదని, పూర్తి స్థాయి వైమానిక దాడుల తుఫాను నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు కేవలం సైనిక స్థావరాలకే పరిమితం కాకుండా ఆయుధాల ఫ్యాక్టరీలు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలు, మిలిటరీ లాంచ్ ప్యాడ్లు ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ ఇజ్రాయెల్ ముందుకు సాగుతోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా కుదేలు చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇదే సమయంలో ఇరాన్ కూడా తగ్గేదే లేదన్నట్టు టెల్-అవీవ్, నెతన్యా, ఇలాత్ వంటి కీలక నగరాలపై క్లస్టర్ వార్ హెడ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఒకే క్షిపణి నుంచి పలు చిన్న బాంబులు విరజిమ్ముతూ విస్తృత ప్రాంతాన్ని ధ్వంసం చేయగల సామర్థ్యమున్న క్లస్టర్ మునిషన్లతో దాడి చేసింది. ఇవి సాధారణంగా సైనిక లక్ష్యాలకే కాకుండా పౌర ప్రాంతాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతాయి. నెతన్యా నగరంలో విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ ప్రాంతమంతా చీకట్లో మునిగిపోయింది. ఇది కేవలం మౌలిక సదుపాయాలపై దాడి కాదని, ప్రజల జీవన విధానాన్ని కుదేలు చేసే వ్యూహమని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అదే సమయంలో యుద్ధం మరో కొత్త దిశను విస్తరించింది. పశ్చిమాసియాలోని ఇతర దేశాలు కూడా దాడులకు గురవుతున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం డ్రోన్ దాడులకు గురైంది. ఇంధన ట్యాంకులు పేలిపోవడంతో భారీ అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. విమానాశ్రయంపై దాడి జరగడంతో అది ఆ దేశానికే కాదు, అంతర్జాతీయ రవాణా వ్యవస్థకే పెద్ద దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కువైట్ అధికారులు 80కి పైగా ఇలాంటి దాడులు జరిగినట్లు చెబుతున్నారు. మరోవైపు అమెరికా కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 5 రోజులు యుద్ధానికి బ్రేక్ ఇచ్చి తదుపరి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 82వ ఎయిర్ బౌండ్ డివిజన్ కు చెందిన 1000 మంది సైనికులను పశ్చిమాసియాకు తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు బలగాల మోహరింపు పెంచుతూ యుద్ధం ఇంకా ముగియలేదనే స్పష్టమైన సంకేతాన్ని ఇరాన్ కు పంపుతోంది. ప్రస్తుతం పెంటగాన్ తీసుకుంటున్న చర్యలు పరిస్థితి మరింత తీవ్రమవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇరాన్పై దాడులు కేవలం భూమి, గగనం వరకే పరిమితం కాలేదు. అణు కేంద్రాలు కూడా ఈ యుద్ధంలో లక్ష్యాలుగా మారాయి. బుషేహర్ అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అణు రియాక్టర్ కు అత్యంత సమీపంలో దాడి జరగడంతో భారీ అణు ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఈ ఘటనపై స్పందించింది. ఇప్పటి వరకు ఎలాంటి రేడియేషన్ లీక్ అవ్వలేదని, కానీ ఈ తరహా దాడులు కొనసాగితే పరిస్థితి ఏ దిశలో వెళుతుందో చెప్పడం కష్టమని హెచ్చరించింది. ఇక గగనతలంలోనూ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. అమెరికాకు చెందిన F-A-18 ఫైటర్ జెట్ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇది నిజమైతే అమెరికా వైమానిక ఆధిపత్యాన్ని సవాలు చేసే స్థాయికి ఇరాన్ చేరుకుందని, ఇది యుద్ధంలో కీలక మలుపు అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ విడుదల చేసిన వీడియోలు యుద్ధం ఎంత సాంకేతికంగా, వ్యూహాత్మకంగా సాగుతోందో సూచిస్తున్నాయి. సముద్ర మార్గాల్లోనూ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో పర్షియన్ గల్ఫ్లో సుమారు 2,000 వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి.
వీటిలో 20,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. 1 నెలకు పైగా సముద్రంలోనే చిక్కుకుపోయిన ఈ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇది కేవలం యుద్ధ సమస్య కాదని ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కుదేలు చేసే సంక్షోభమని నిపుణులు చెబుతున్నారు. హర్మూజ్ నుంచి చమురు సరఫరా ఆగిపోవడంతో ప్రపంచ మార్కెట్లు ఇప్పటికే దెబ్బతీస్తున్నాయి. పలు దేశాల్లో చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోవైపు అమెరికా నౌకలపైన ఇరాన్ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి విమానవాహక నౌకపై క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతోంది. ఇది నిజమైతే యుద్ధం మరింత పెద్ద స్థాయికి చేరే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయంపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధం ఒక కొత్త దశలోకి అడుగు పెట్టింది. ఒకవైపు కాల్పుల విరమణపై చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెబుతుంటే, మరోవైపు అమెరికా తన 82వ ఎయిర్బోర్న్ డివిజన్కు చెందిన 1000 మంది సైనికులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఈ విరుద్ధ పరిణామాలు యుద్ధం ముగింపు దశలో ఉందా లేక మరింత భీకరంగా మారబోతోందా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఏది ఏమైనా పశ్చిమాసియాలో శాంతి అనేది ప్రస్తుతానికి ఓ కలగానే మిగిలిపోయింది.